నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఏపీలో గతంలో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి కళింగిరి శాంతి. ఈవిడ ఒక రాజకీయ నాయకుడు అండదండలతోటి భారీ ఎత్తున అధికార దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు అని ప్రాథమికంగా విచారణలో తేలిన తర్వాత గడిచిన ఒక సంవత్సరం క్రితం ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ శాంతి అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఆమెని సస్పెన్షన్ ఎత్తివేశారు. మరి ఆమె మీద వేల కోట్లు కొల్లగొట్టిన ఆరోపణలు నిరూపితం అయినప్పటికీ ఆమె భర్త భారీ ఎత్తున వాళ్ళకు పుట్టిన బిడ్డకి కూడా తండ్రి విజయసాయిరెడ్డి అని అభియోగాలు చేసినప్పటికీ అత్యంత వివాదాస్పదమైన ఈ శాంతి అనే అధికారిణిని ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయటం వెనక ఎవరున్నారు? ఎందుకు సస్పెన్షన్ ఎత్తివేశారు? ఏం మెసేజ్ వెళ్తుంది అధికారులకి? గతంలో అక్రమాలు, అన్యాయాలు, ఇటువంటి దందాలు చేసేది కేవలం రాజకీయ నాయకులే అన్ని ఒక అభిప్రాయం ఉండేది. మరి ఈ మధ్య ఈ శాంతి విషయంలో వెలుగులోకి వచ్చినటువంటి చాలా అక్రమాలు చూసిన తర్వాత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అధికారులు కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి అధికార దుర్వినియోగం చేసి సంపాదిస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన, బాధాకరమైనటువంటి అంశం. మరి దేవాదాయ శాఖలో గతంలో పనిచేసిన ఈ శాంతి అనబడే ఆవిడ చేసిన అక్రమాలేంటి, వాళ్ళ హస్బెండ్ చేసిన అభియోగాలేంటి, నిరూపితమైన అంశాలేంటి, ఎవరు ఈమె సస్పెన్షన్ వెనకున్నారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో వివరణగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికారిని ఆమె. సుమారుగా 1500 కోట్లు విలువైన భూముల అక్రమాలు, విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలు, భర్త స్వయంగా మదన్మోహన్ మంత్రి నారా లోకేష్కి ఫిర్యాదు చేసినప్పుడు ఇదొక సంచలనమైంది. గత ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. కానీ ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇది కేవలం ఒక అధికారి తిరిగి డ్యూటీలోకి రావటం కాదు, ఇది అవినీతికి భరోసా ఇచ్చే విధంగా మెసేజ్ వెళ్తుంది కదా. వివరాల్లోకి వెళ్ళినట్టయితే కళింగిరి శాంతి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు ఈవిడ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆమె పేరు భూ ఆక్రమాలు, దేవాదాయ ఆస్తుల బదిలీలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో 1500 కోట్ల విలువైన భూములు, అంటే ఆర్కే బీచ్ నుంచి బీఈ మిలి వరకు అక్రమంగా కొల్లగొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇవి కేవలం ఆరోపణలు కాదు, ఆమె భర్త మదన్మోహన్ స్వయంగా రాసినటువంటి ఫిర్యాదు లెటర్. ఇక ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు చూసినట్టయితే విజయసాయిరెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలిసి శాంతిని లోబర్చుకొని భూములు భారీగా కొల్లగొట్టారు అనేది ఒక ఆరోపణ. రెండోది, శాంతి బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని కూడా భర్త మదన్మోహన్ ఆరోపణలు చేశారు. ఆయన్ని మదన్మోహన్ అమెరికా పంపించి రహస్య సంబంధాలు కొనసాగించారు అని ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదు మీడియాలో సంచలనం సృష్టించింది. అప్పట్లో శాంతి కూడా దీన్ని ఖండించారు. కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి తర్వాత రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇక దేవాదాయ ఆస్తులను 99 ఏళ్ళు లీజుకిచ్చి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 16, 2024 మదన్మోహన్ వాళ్ళ భర్త ఫిర్యాదు లెటర్ స్వయంగా నారా లోకేష్కి, మరి జూలై 2024లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంటర్నల్ ఎంక్వైరీలో శాంతి అండ్ సుభాష్ ఇన్వాల్వ్మెంట్ కన్ఫామ్ అయింది. ఏసీబీ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈమె మీద అక్రమాలు నిరూపితమైన అంశాలు చూసినట్టయితే కుంచనపల్లిలో 4 కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో విజయవాడలో 3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు, విలాసవంతమైన లగ్జరీ కార్సు. గత ప్రభుత్వ హయాంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలో సుమారుగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారు ఏమని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ. ప్రేమ సమాజం 30 ఎకరాల భూమి లీజు విషయంలో అధికారికంగా సహాయం చేశానని స్వయంగా శాంతే చెప్పారు. కానీ ఆమె దీన్ని అధికారిక కార్యకలాపం అని కూడా చెప్పారు.
ఈ ఆరోపణలన్నీ వెలుగులోకి వచ్చినాక గత ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. కానీ ఒక ఏడాది పైగా సస్పెన్షన్లో ఉంచి తదుపరి చర్యలు ఏమీ తీసుకోలేదు. అవినీతి విభాగం, దేవాదాయ శాఖల మధ్య ఫైలు నలిగిపోయింది ఇంతకాలం. ఇందులో శాంతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి 1 సంవత్సరం కంటే ఎక్కువ సస్పెండ్ చేయటం చెల్లదు అని చెప్పి వాళ్ళ తరఫు అడ్వకేట్ వాదించారు. ఇక ఫిబ్రవరి 2026లో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తగిన కారణాలు లేకుండా ఎక్కువ కాలం సస్పెన్షన్ చేయటం చెల్లదు, పునఃసమీక్ష చేయాలి అనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సాంకేతిక కారణాలతో సస్పెన్షన్ని ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు, అంటే ఆర్డర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని నిరూపితమైనటువంటి ఒక అధికారిని తిరిగి డ్యూటీలోకి తీసుకోవటం అంటే ఏం మెసేజ్ వెళ్తుంది అధికారులకి, సమాజానికి? ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అన్ని ఆరోపణలు రుజువైన చర్యలేవి శూన్యం. ఇది తప్పు చేసిన ఇతర అధికారులకు ఒక భరోసా కల్పించేటువంటి అంశం కాదా? వ్యవస్థలో జవాబుదారీతనం దెబ్బతింటుంది కదా. మరి విజయసాయిరెడ్డికి సన్నిహితురాలుగా పేరున్నటువంటి శాంతిని తిరిగి విధుల్లోకి తీసుకోవటం అనేది రాజకీయ పరిపాలనా వర్గాల్లో కూడా భారీ విస్మయం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్యూరోక్రాట్స్, అధికారులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయటంలో భారీ బాధ్యత రోల్ ప్లే చేయవలసినటువంటి అధికారులు ఇటువంటి అక్రమాలకు, అన్యాయాలకి పాల్పడటమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కుట్రలు పన్నటం, భారీ అక్రమ సంపాదనని కూడబెట్టడం అనే అంశాలు వెలుగులోకి వస్తున్న ఈ నేపథ్యంలో మరి ఈ దేవాదాయ శాఖలో గతంలో పనిచేసిన ఈ శాంతి అనే ఆవిడని తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా ఎవరు చేశారు? అంటే విజయసాయిరెడ్డి మీద శాంతి భర్త చేసిన అలిగేషన్స్ కూడా కొంత నిరూపితం అయినప్పటికీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ అన్నిట్లో కూడా మరి ఈ అక్రమాలు జరిగినాయి అని నిర్ధారించినప్పటికీ 1 సంవత్సరం సస్పెండ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటే అయిపోయినా ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది. ఇటువంటి మళ్ళీ రిపీటెడ్గా జరగకుండా ఉండాలి. బ్యూరోక్రసీలో ఒక వ్యవస్థలో ఒక జవాబుదారీతనం అనేది పెంచాలి. అటువంటి విషయాల్లో చాలా కీలకంగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో ఇలా చేయటం వల్ల ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది అనేదే నా ఆవేదన. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన, మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.